మాస్ రాజా 'రవితేజ' ఎలాంటి క్లాసిక్ సినిమాలను అందించారో మనకు తెలిసిందే. ఇప్పుడంటే కొంత సక్సెస్ రేట్ తగ్గింది కానీ, ఒకప్పుడైతే 'రవితేజ' సినిమాలు హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యేవి. చాలా సెంటర్స్ 'రవితేజ' సినిమాలకు అడ్డాలుగా ఉండేవి. అది 'రవితేజ' కెపాసిటీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. విజయవాడలో అయితే 'రవితేజ' సినిమాలు డబుల్ ప్రాఫిట్‌ను అందించాయి. ఈజీగా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడ్డాయి. విజయవాడలో ఎక్కువ రోజులు ఆడిన 'రవితేజ' మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి 'రవితేజ' గారి సినిమాలలో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. నెంబర్ 1 అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. 2 నంది అవార్డులను అందుకొని 'రవితేజ'కు సూపర్ హిట్‌ను అందించింది మూవీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కించాడు దర్శకుడు వంశీ. అలాంటిది విజయవాడలోని వెంకటస్వర్ణ థియేటర్‌లో 133 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 2 అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. రవితేజ, పూరి జగన్నాథ్‌ల ఐట్రికన్ బ్లాక్ బస్టర్ ఇది. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కి ఘన విజయం అయితే సాధించింది మూవీ. అలాంటిది విజయవాడలోని జయరాం థియేటర్‌లో 133 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 3 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. రవితేజ నటించిన లవ్ స్టోరీలలో ఇదొకటి. రవితేజకు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. అలాంటిది విజయవాడలోని ప్రశాంతి థియేటర్‌లో 126 రోజులు ప్రదర్శింపబడి హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. నెంబర్ 4 భద్రం. రవితేజ, మీరా జాస్మిన్ నటించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. 2005 టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది భద్రం. అలాంటిది విజయవాడలోని యువరాజ్ థియేటర్‌లో 112 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 5 విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది మూవీ. అలాంటిది విజయవాడలోని శైలజ థియేటర్‌లో 118 రోజులైతే ఆడింది. నెంబర్ 6 ఈడియట్. రవితేజకు యూత్‌లో ఫాలోయింగ్‌ని పెంచిన చిత్రం ఇది. డబుల్ ప్రాఫిట్‌ను అందించి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అలాంటిది విజయవాడలోని శైలజ థియేటర్‌లో 113 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 7 దుబాయ్ సీను. రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం ఇది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి సూపర్ హిట్ అయితే అయ్యింది మూవీ. అలాంటిది విజయవాడలోని వెంకటస్వర్ణ థియేటర్‌లో 106 రోజులైతే ఆడింది. నెంబర్ 8 కృష్ణ. 2008 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది మూవీ. రొటీన్ స్టోరీతో తెరకెక్కినా కానీ కామెడీ, సాంగ్స్‌తోనే సక్సెస్ అయితే సాధించింది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో 118 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 9 కిక్. రవితేజ మెయిన్ రోల్‌లో నటించిన ద బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గానే సక్సెస్ అయితే సాధించింది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడింది. నెంబర్ 10 వెంకీ. రవితేజను టాప్ హీరోని చేసిన సినిమాలలో ఈ వెంకీ ఒకటి. కామెడీ ట్రాక్‌తో తెరకెక్కించాడు శ్రీను వైట్ల. ఫైనల్‌గా సూపర్ హిట్ అయితే అయింది మూవీ. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో 98 రోజులైతే డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 11 డాన్ సీను. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబోలో తెరకెక్కిన మూవీ ఇది. రవితేజ కెరీర్‌లో మరో సూపర్ హిట్ ఫిల్మ్ ఇది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో 70 రోజులైతే ఆడింది మూవీ. బృందావనం కోసం 70 రోజుల తర్వాత తొలగించారు మూవీని. నెంబర్ 12 మిరపకాయ్. 2011 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. రవితేజ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. అందుకే హిట్ అయింది మూవీ. అలాంటిది విజయవాడలోని కపర్తి థియేటర్‌లో 78 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 13 ఖడ్గం. చాలా మంది టాప్ యాక్టర్స్ మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. రవితేజ క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్ కృష్ణవంశీ. అలాంటిది విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో 79 రోజులు ప్రదర్శింపబడింది ఈ ఖడ్గం. నెంబర్ 14 బలుపు. రవితేజకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. వరుస ఫ్లాప్స్ తర్వాత బలుపుతో సూపర్ హిట్ అందుకున్నారు రవితేజ. బాలు మూవీ స్టోరీతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయితే అయింది మూవీ. అలాంటిది విజయవాడలోని అన్నపూర్ణ టాకీస్‌లో 70 రోజులైతే ఆడింది. నెంబర్ 15 నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీ. రవితేజ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించిన ఫిల్మ్ ఇది. ఓ వర్గం ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా కానీ మంచి అనుభూతినైతే ఇచ్చింది మూవీ. అలాంటిది విజయవాడలోని జయరాం టాకీస్‌లో 65 రోజులు ఆడింది.
66వ రోజు 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీని వేశారు. ఒక రోజు మాత్రమే నడిచింది మూవీ. ఆ తర్వాత నుంచి ఫిల్మ్‌ను నడిపించారు. టోటల్‌గా 85 రోజులైతే ఆడింది మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.